జనరల్‌గా విచ్ అంటే అందరూ థింగ్స్ అనే అనుకుంటారు. కానీ ఎగ్జామ్షన్స్ ఉన్నాయండి. పర్సన్స్‌కి కూడా వాడొచ్చు. అది ఎలాగో చూసేద్దాం. టు ఆస్క్ అబౌట్ ఎ స్పెసిఫిక్ పర్సన్ ఫ్రమ్ ఎ గ్రూప్. అంటే ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ ఉన్నప్పుడు ఖచ్చితంగా మనం ఒకళ్ళ గురించి మాట్లాడుతుంటే వాడొచ్చు. ఎలా చూద్దాం. విచ్ క్యాండిడేట్ విల్ విన్ ద ఎలక్షన్? ఎలక్షన్‌లో చాలామంది పోటీ చేస్తారు కదా! ఎవరు గెలుస్తారు? విచ్ క్యాండిడేట్? విచ్ ఫ్రెండ్ డు యూ వాంట్ టు ఇన్వైట్ టు ద మూవీ? చాలామంది ఫ్రెండ్స్ ఉంటారు. ఏ ఫ్రెండ్‌ని నువ్వు పిలుస్తావు అని అర్థం. విచ్ వన్ ఆఫ్ ద సిబ్లింగ్స్ అంటే విచ్ ఆఫ్ ద సిబ్లింగ్స్ ఈజ్ ద ఓల్డెస్ట్? సిబ్లింగ్స్‌లో ఎవరు పెద్ద అని. విచ్ టీమ్ మెంబర్ విల్ లీడ్ ద డిస్కషన్? ఏ టీమ్ మెంబర్ డిస్కషన్ని లీడ్ చేస్తారు అని. విచ్ వన్ ఆఫ్ యూ డిడ్ ఇట్? మీలో ఎవరు చేశారు ఇది అని. అంటే సిబ్లింగ్స్ అంటే ఇంట్లో అక్క తమ్ముళ్ళు అన్న చెల్లెళ్ళు ఉంటారు కదా, అలా అనమాట. సో ఈ విధంగా మనం విచ్ని పర్సన్స్కి కూడా వాడచ్చు. మరి ట్రై చేయండి.